రోహిత్ దంచేశాడు. విరాట్ కోహ్లీ సైతం తగ్గేదే లేదన్నాడు. ఇషాన్ అయితే బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ సైతం మెరుపులు మెరిపించాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజే రికార్డుల మోత మోగింది. విజయ్ హజారే ట్రోఫీలో స్టార్ ప్లేయర్లు దుమ్మురేపారు. పరుగులు పోటెత్తించారు. కుర్రాళ్లు కూడా తగ్గేదే లేదన్నారు. టోర్నీ ప్రారంభమైన రోజునే రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు. లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. సిక్కింతో మ్యాచ్లో దంచి కొట్టాడు. జైపూర్లో 62 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్లో ఏకంగా 9 సిక్సర్లు, 18 ఫోర్లు ఉన్నాయి. లిస్టే కెరీర్లో హిట్ మ్యాన్ 37వ సెంచరీని అందుకున్నాడు. లిస్టే క్రికెట్లో రోహిత్కు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2023లో ఆఫ్ఘాన్పై 63 బంతుల్లో హిట్ మ్యాన్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 6 సంవత్సరాల తర్వాత 150+ స్కోర్ను సాధించాడు. సిక్స్ల పరంగానూ తన మార్కు చూపించాడు. కెరీర్లో మూడోసారి ఒక ఇన్నింగ్స్లో 9 సిక్స్ల చొప్పున సాధించాడు. వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్గా ఉన్న రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలోనూ అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. వన్డే ఫార్మాట్లో 9 సార్లు రోహిత్ 150కి పైగా పరుగులు సాధించాడు. ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ కొట్టిన రెండో పెద్ద వయస్కుడిగా హిట్ మ్యాన్ నిలిచాడు. 38 సంవత్సరాల 238 రోజుల వయసులో రోహిత్ సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెంగళూరులో ఆంధ్రా జట్టుపై చెలరేగిపోయాడు. ఢిల్లీ తరఫున పరుగుల పండగ చేసుకున్నాడు. సూపర్ ఫామ్ను కొనసాగించాడు. 84 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. లిస్టే క్రికెట్లో 58వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 101 బంతుల్లో విరాట్ 131 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. టాప్ క్లాస్ ఆట తీరుతో విరాట్ ఆకట్టుకున్నాడు. 16 సంవత్సరాల తర్వాత దేశవాళీ 50 ఓవర్ల మ్యాచ్లో బరిలో దిగినప్పటికీ అభిమానులను అలరించడంలో మాత్రం తగ్గేదే లేదన్నాడు. సూపర్ షోతో విజయ్ హజారే ట్రోఫీకి ఊపు తీసుకొచ్చాడు. లిస్టే క్రికెట్లో వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగాను విరాట్ నిలిచాడు. సచిన్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ 391 ఇన్నింగ్స్ల్లో 16,000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్కు మాత్రం 330 ఇన్నింగ్సే అవసరమయ్యాయి. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల మోత మోగించిన ఇషాన్ కిషన్ విజయ్ హజారే ట్రోఫీలోనూ జోరు కొనసాగించాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కిన ఉత్సాహంతో విశ్వరూపమే చూపించాడు. కర్ణాటకపై 6వ స్థానంలో బ్యాటింగ్ దిగినప్పటికీ రఫాడించేశాడు. జస్ట్ 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 39 బంతుల్లో 125 పరుగులు కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో రెండో వేగవంతమైన సెంచరీని ఇషాన్ కిషన్ సాధించాడు. అరుణాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో బీహార్ కెప్టెన్ సకీబుల్ ఘనీ చరిత్ర సృష్టించాడు. 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గతేడాది అన్మోల్ ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇప్పుడు అన్మోల్ ప్రీత్ సింగ్ను ఇషాన్ కిషన్, సకీబుల్ ఘనీ దాటేశారు. ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో సకీబుల్ ఘనీ 3వ స్థానంలో, ఇషాన్ కిషన్ 4వ స్థానంలో ఉన్నారు. ఈ లిస్టులో ఆసీస్ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ టాప్లో కొనసాగుతున్నాడు. ఏబీ డివిలియర్స్ 2వ స్థానంలో ఉన్నాడు. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ 29 బంతుల్లో, ఏబీడీ 31 బంతుల్లో సెంచరీలు సాధించారు. అరుణాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్తో ఉతికేశాడు. 36 బంతుల్లోనే సెంచరీ ఫినిష్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో 4వ వేగవంతమైన సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. 59 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ 150 పరుగులు సాధించాడు. మొత్తంగా 84 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ 190 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 14 సంవత్సరాల 272 రోజుల వయసులోనే శతకంతో రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. లిస్టే క్రికెట్లో సెంచరీ సాధించిన చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. లిస్టే క్రికెట్లో వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగాను రికార్డు సాధించాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 64 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టేశాడు. సకీబుల్ ఘనీ, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ ఆనంద్ మెరుపులతో అరుణాచల్ ప్రదేశ్పై బీహార్ ఏకంగా 574 పరుగులు చేసింది.
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. మొత్తంగా విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజే అభిమానులకు కావలసినంత కిక్కు దొరికింది. పరుగుల తుఫానులో ఫ్యాన్స్ తడిసిముద్దయ్యారు.